హలో అండి. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పాకసేల. ఈరోజు వీడియోలో మంచి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకొచ్చానండి. అదేంటంటే రాగి ఉప్మా. ఎప్పుడు రెగ్యులర్‌గా చేసే ఉప్మా కాకుండా ఒక్కసారి ఈ రాగి ఉప్మా చేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రాగి ఉప్మాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. రాగి ఉప్మా చేసుకోవడానికి ముందుగా ఒక బాండీని పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నానండి. ఇక్కడ 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులను వేయించుకుంటున్నాను. ఎర్రగా దూరంగా వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వని, అలాగే 1 కప్పు వరకు రాగి పిండిని కూడా తీసుకున్నాను. రాగి పిండి బొంబాయి రవ్వ మొత్తం వేగిపోయేంత వరకు వేయించుకుంటున్నాను. తిప్పుకుంటూనే ఉండాలండి, తిప్పకపోతే మాడిపోతుంది. ఎట్లాంటి ఉండలు లేకుండా చక్కగా తిప్పుకొని నేతిలో మొత్తం వేయించేసుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. స్మెల్ వచ్చిన తర్వాత వేగిపోయిందని తెలుస్తుంది. ఇప్పుడు పక్కకు తీసేసుకొని అదే బాండీలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని, అలాగే 1 స్పూన్ ఆవాలని, అలాగే 1 స్పూన్ మినప్పప్పుని, 1 స్పూన్ జీలకర్రని వేసుకొని వేయించేసుకోవాలి. లాస్ట్లో 1 రెమ్మ వరకు కరివేపాకును వేసేసుకొని వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకున్నాను. 1 క్యారెట్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా వెజ్జీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బఠానీ, ఇంకా మీకు ఏదైతే కావాలో ఆ వెజిటేబుల్స్ మొత్తాన్ని యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ అనేది కొద్దిగా మగ్గిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకున్నాను. వీటి మొత్తాన్ని తిప్పుకుంటున్నానండి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటే కనుక తొందరగా మగ్గిపోతుంది. నేను అందుకే ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా మగ్గిపోయిందండి. కచ్చా పచ్చగానే మగ్గాలి, అంతేగాని ఎర్రగా వేయించేసుకోకూడదు. నేను ఇక్కడ 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ని తీసుకున్నాను. లూజ్గా కావాలంటే 1 కప్పుకి 3 కప్పుల వరకు వాటర్ అనేది సరిపోతుంది. నేను 1 కప్పు బొంబాయి రవ్వని 1 కప్పు రాగి పిండిని తీసుకున్నాను కాబట్టి మొత్తం 6 కప్పుల వరకు వాటర్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ సరిపోతే కనుక కావాల్సినంత యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఉన్నాక వాటర్ అనేది ఇట్లా తెరలకాగుతుంది. ఈ సమయంలో రవ్వను పోసుకోవాలండి. రవ్వ పోసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే రవ్వ పోసేటప్పుడే ఉండలు కట్టేస్తుంది. ఆ టైంలో చూసుకుంటూ తిప్పుకోవాలి. చూసారు కదండి, నేను ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా తిప్పుకుంటున్నాను. లాస్ట్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. ఉప్మా అనేది లూజ్గా కావాలి అనుకునే వాళ్ళు లూజ్గా తినొచ్చు, టైట్గా కావాలనే వాళ్ళు ఇంకొంచెం దగ్గరికి రానిచ్చేంత వరకు ఉండొచ్చండి. ఈ ఉప్మా హెల్త్కి చాలా మంచిదండి. ఎప్పుడు ఒకే రవ్వతో ఉప్మా కాకుండా ఇట్లా బొంబాయి రవ్వ రాగి పిండితో కలుపుకొని తింటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ కూడా బాగుంటుందండి. చూసారు కదా, దగ్గరకు వచ్చేసింది. లాస్ట్లో నేను కొద్దిగా ఫస్ట్లో వేయించుకున్న జీడిపప్పుల్ని పైన చల్లుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నానండి. వీటిని శనగపప్పు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా రాగి ఉప్మా రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.